హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లోనే హోమ్ మేడ్ ఫ్రెంచ్ ఫ్రైసెస్ చూద్దామా. నేను ఇంట్లోనే చేశానండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా, చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవి వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ ఆలూస్ అండి. ఇవి ఇప్పుడు పీల్ చేసుకున్నాము మంచిగా. ఇవి మనకి మార్కెట్లో అడిగితే ఇస్తారండి. పొటాటో చిప్స్కి యూస్ చేస్తారు కదా, అవే ఆలూస్. డాట్స్ అనేవి కొంచెం గ్యాప్ తోటి ఉంటాయి. సో ఈ ఆలూస్ యూస్ చేయండి. మనకి కర్రీ ఆనియన్స్ వచ్చేసి కొంచెం సైజ్ చిన్నగా ఉండే, గ్యాప్స్ అనేవి కొంచెం చిన్నగా ఉండి, డాట్స్ కూడా కొంచెం చిన్నగా ఉంటాయి. ఇవి కర్రీ ఆనియన్స్ అండి. ఇవి వచ్చేసి మనకి చిప్స్ ఆనియన్స్. ఇలానే మనం పీల్ చేసేసుకొని కూడా పీల్ చేసేసుకొని పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు పొటాటోస్ కూడా పిల్లలకి ఒక మంచి గుడ్ ప్రోటీనేనండి. స్మాష్డ్ పొటాటోస్ ఎక్కువ పెడతారండి. ఉడకబెట్టిన పొటాటోస్ పిల్లలకి చాలా పెడతారు. మీ పిల్లలకు కూడా వెయిట్ గెయిన్ కావాలంటే అలా పెట్టి చూడండి. ఇప్పుడు 2 పొటాటోస్ పీల్ చేసుకున్నాక ఒక పొటాటోని 2 పోర్షన్స్గా చేసుకొని మంచి థిక్నెస్, ఒక 1 ఇంచ్ థిక్నెస్ తోటి ఇలా కట్ చేసుకొని పొడవుగా కట్ చేసుకుంటే అంతేనండి. మనకి ఇంట్లోనే ఫ్రెంచ్ ఫ్రైస్ చక్కగా రెడీ అయిపోతున్నాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇప్పుడు వీటిని వాటర్లో వేసేసుకుందాము. ఇలానే మిగతా అన్నీ కూడా కట్ చేసుకుందాము. ఇంత చక్కగా ఈజీగా, క్విక్ అండ్ ఈజీగా అయిపోయే రెసిపీని మనం బయట ఏ ఆయిల్లో ఫ్రై చేస్తారో తెలియదు. బయట అంత ఈజీగా తినేస్తాం కదా. బయట ఫుడ్ అంత మంచిది కాదండి పిల్లలకి. దాంట్లో వెనక ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, అవి ఒకసారి చెక్ చేసుకోండి. అందులో అజినోమోటో అనేది యాడ్ చేస్తారు. అది పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి అంత మంచిది కాదు. పిల్లలు కొంచెము హైపర్ యాక్టివ్గా బిహేవ్ చేస్తారు బయట ఫ్రెంచ్ ఫ్రైస్లలో యూస్ చేసే మసాలాస్ తోటి. ఇంకోటి పెరి మసాలా అనుకుంటే అందులో కూడా అజినోమోటో ఉంటుందండి. సో ప్లీజ్ అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్. ఇంట్లోనే ఇలా మన చేతిలో పని కదా, హ్యాపీగా చేసుకొని తినేద్దాము. అది అలా వాటర్లో వేసుకొని 1 టైం వాష్ చేసుకున్నాక ఒక గిన్నె పెట్టుకొని వాటర్ తీసుకొని బాయిల్ చేసుకొని అందులో కొంచెము సాల్ట్ వేసుకొని పొటాటోస్ అనేవి బాయిల్ చేసుకుందామండి. ప్రతి ఒక్క పొటాటో మంచిగా ఉడకాలండి. ఎలా ఉడకాలంటే ఇలా విరిగిపోయేటట్టు ఉడకాలి. ఒక 70% ఉడికితే సరిపోతుందండి. ఇలా చేసుకోవడానికి సర్టెన్ రీజన్ కూడా ఉందండి. మనం ఏంటంటే మనకి ఫర్దర్ ఫ్రెంచ్ ఫ్రైస్ వేయించుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువగా గుంజుకోదు. మనం ఒక్కసారి 1 కిలో పొటాటోస్ ఇలా చేసుకున్నామంటే మనకి ఒక వీక్లో 4 to 5 టైమ్స్ మనము ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది ఫ్రై చేసుకొని తినొచ్చండి. మీకు ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఈ వీడియోలో. చాలా చక్కగా వెళ్ళిపోతుందండి వీడియో స్మూత్గా. ఇలా ఒక్కసారి ఇలా పొంగొచ్చాక మనము ఆ పొటాటోస్ని ఒక్కసారి చేతిలోకి తీసుకొని అది 70 to 80% ఉడికిందా లేదా అని చెక్ చేసుకుందామని. నాకు చేతులు కాలిపోతున్నాయి చూడండి. ఇలా విరిగిపోవాలి, విరిస్తే అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వాటర్ అన్ని షిఫ్ట్ చేసుకొని మళ్ళీ చల్ల వాటర్ వేసుకుందాము. ఇందులో ఒక దాంట్లోకి షిఫ్ట్ చేసుకుందాము. నేను ఇప్పుడు ఇందులో చల్ల వాటర్ వేసుకున్నాను. ఇది ఎయిర్ టైట్ బ్యాగ్ అండి, జిప్ లాక్ బ్యాగ్ అని కూడా అంటారు దీన్ని. ఇప్పుడు మన పొటాటోస్ ఒక కూల్ వాటర్లో వేసుకున్నాం కదా, దాని నుంచి ఈ జిప్ లాక్ కవర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఫర్దర్ మీకే తెలుస్తుంది. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని మంచిగా నీట్గా సర్దేసుకోండి. లోపల మంచిగా అన్ని పొటాటోస్ని ఇందులో పెట్టేసుకుందాము. పొటాటోస్లో చాలా స్టార్చ్ ఉంటుందండి. అది మన బాయిలింగ్ ప్రాసెస్లో, వాషింగ్ ప్రాసెస్లో మొత్తం పోయి ఉంటుంది ఆ స్టార్చ్ అంతా. ఇప్పుడు దీంతో మనకి ఎంత తిన్నా కూడా ఏం కాదు. ఇలా తింటే డైరెక్ట్ పొటాటో తీసుకుంటే ఇబ్బంది అవుతుందండి. ఇలా స్టార్చ్ అంతా పోయినాక తీసుకుంటే అంత ఇబ్బంది ఏం అవ్వదు. సో ఇలా జిప్ లాక్ కవర్లో మనము ఇవన్నీ పెట్టుకున్నాం కదా, దీన్ని ఒక 4 hours ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక చూడండి ఎలా ఫ్రీజ్ అయిపోయాయి. చూడండి ఇలా ఫ్రీజ్ అయిపోయాయి కదా. ఇలా ఫ్రీజ్ అయిపోయాక మనము మళ్ళీ ఇలా బయటికి తీసే రావండి. మనం ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని ఆ బ్యాగ్ని అలానే పెట్టేసుకుందాము. ఇలా ఫ్రీజ్ చేయడానికి రీజన్ ఏంటంటే మనకి డైరెక్ట్ ఆయిల్లో వేయగానే ఎక్కువ ఆయిల్ గుంజుకోదండి. ఫస్ట్ దాన్ని బాయిల్ అవుతుంది అనమాట మంచిగా.
అలా మంచిగా గడ్డగట్టినవి మొత్తం ఇలా బయటకు వచ్చేసి చూడండి. ఇవి ఇంకా కూల్గానే ఉన్నాయి. ఈ కూల్వి తీసుకొని వెళ్ళి హాట్ ఆయిల్లో వేస్తే అలా ఫ్రెంచ్ ఫ్రైస్ మనకి ఇలా రెడీ అయిపోతాయండి. నేను కొన్నే తీసుకున్నాను, ఇంకా కొన్ని తర్వాత ఫర్దర్కి ప్రిజర్వ్ చేసుకుంటాను. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని దాని మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేడైందా లేదా చూసుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా అందులోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. చూడండి వెయ్యగానే ఇలా మాడిపోయినట్టుగా రావండి, ఎందుకంటే ఇవి కూల్గా ఉన్నాయి కాబట్టి. ఇవి ఇలా నెల రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో మనము ఉడకపెట్టినవి. చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయో. అన్నీ ఒకదాని బట్టి ఒకటి అన్నీ ఇలానే ట్రాన్స్ఫర్ చేసేసుకొని మంచిగా డబల్ బాయిలింగ్ మెథడ్. ఒకసారి ఏమో మనము వాటర్లో బాయిల్ చేసాము, ఇంకోటేమో ఫ్రై చేస్తున్నాము. ఇప్పుడు ఈ ఫ్రై కూడా డబల్ ఫ్రై చేయాలండి. ఫస్ట్ వేయగానే ఫ్రై అవ్వవు. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలంటే ఖచ్చితంగా డబల్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అన్నీ కొన్ని వేసేసుకున్నాను, ఇందులో కొన్ని వేసేసుకున్నాక మంచిగా ఫ్రై చేస్తున్నాను. చూడండి చాలా ఎంత చక్కగా విడిగా వస్తున్నాయి. అదే మనం ఫస్ట్లోనే అంటే అలా కట్ చేయగానే వేయగానే ఏమవుతుందో తెలుసా అండి, అవి మనకి ఫ్రై అవ్వవు. ఇంకోటి అందులో ఒకటి వేయగానే కలర్ చేంజ్ అయిపోయి మాడిపోయి ఇలా వస్తాయండి. ఇలా బాయిల్ చేసుకొని వేసుకుంటే ఏంటంటే మనకి రెస్టారెంట్ స్టైల్లో ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నట్టు ఉంటుంది. ఇలా చూడండి ఎంత మంచిగా వచ్చాయి. ఇప్పుడు మనం డబల్ బాయిలింగ్ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒకసారి ఫ్రై అయిపోయాయి కదా, మళ్ళీ నూనె మంచిగా వేడయ్యేదాకా ఉండి చూడండి మంచిగా వేడవుతుంది. నాకు నూనె ఎంత సిజిలింగ్ అవుతుందో అంత సిజిలింగ్ అయ్యే నూనెలోకి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది వేసానండి. అంతేనండి, ఇది లాస్ట్ ప్రాసెస్. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది ఇందులోకి వేసాను. మంచిగా వేయించుకోవాలండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలి. గుర్తుపెట్టుకోండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇవి భలే క్రిస్పీగా, బయట భలే క్రిస్పీగా, లోపల భలే సాఫ్ట్గా చాలా బాగుంటాయి. వీడియో అయితే చాలా లెంత్గా వచ్చేసింది. మీకోసం నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మరీ పెట్టాను. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఫ్రెంచ్ ఫ్రైస్. ఖచ్చితంగా ట్రై చేయండి, ఇంట్లో పిల్లలకి ఖచ్చితంగా పెట్టండి. బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. పిల్లలకి ఏది కావాలన్నా మనం ఇంట్లో ఈజీగా ఇలా చేసుకోవచ్చండి. అదే ఇప్పుడు మనం ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ బయట తినాలంటే మనకి నియర్లీ ఒక 300 to 200 చేంజ్ అయితే వస్తున్నదండి. నాకైతే ఒక 40 రూపీస్ తోటి అయిపోయిందండి. అన్నీ ఇంట్లో ఉన్న ఐటమ్సే. నాకు ఒక పొటాటోస్కి 40 రూపీస్ అయింది. చూడండి ఇంట్లో జస్ట్ 40 రూపీస్ తోటి ఇంత హెల్తీగా తింటాం, చాలా మంచిదండి. నేను ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇందులో ఆరిగానో ఇంకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. మనకి ఆరిగానో కూడా చాలా హెర్బల్ లీవ్స్ ఉంటాయండి అందులో. మీకు అవి కావాలంటే నేను కింద మెన్షన్ చేస్తాను. చూడండి నాకు క్లిప్ అనేది మిస్ అయింది ఆరిగానో వేసేది. మేబీ చూద్దాము ఫర్దర్ ఏముందేమో. ఇలా అన్నీ తీసుకున్నాక చూడండి ఎంత చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎంత మంచిగా వచ్చాయో. నాకైతే ఆ సౌండ్ అయితే భలే అనిపించి అలా షేక్ చేస్తున్నాను మీకోసము. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. నేను ఇందులో ఆరిగానో, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ యాడ్ చేసుకున్నాను. చాలా అంటే చాలా చక్కగా వచ్చినాయి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్